హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఉంది హ్యుండై క్రెటా 2021 BS6. సో ఇది ఈ కార్ది కీ ఫాబ్. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో బేసిక్గా ఈ కార్ ఏంటంటే 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ SX ఆప్షనల్. అయితే ఈ కార్ది మనం ఈరోజు టోటల్ డ్రైవ్ రివ్యూ చేయబోతున్నాం. సో దీంట్లో పవర్ ఎలా ఉంది, టార్క్, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఇదైతే ఈ కార్ది మనకి ఇంటీరియర్. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి గేర్ అనేది ఏమి ఉండదు. సో ఓన్లీ డ్రైవ్ సెలెక్షన్ మాత్రమే. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే మనకి బ్యూటిఫుల్ ఇక్కడ యానిమేషన్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మీకు డ్రైవ్ సెలెక్షన్ మోడ్స్, స్పీడోమీటర్ అండ్ టైర్ ప్రెషర్ మానిటర్, ఇంకా మల్టిపుల్ మోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. బేసిక్గా చెప్పాలంటే ఇటు సైడ్ మీకు డ్రైవ్ సెలెక్షన్, ఇక్కడ మీకు రేంజ్, ఓడోమీటర్, టెంపరేచర్ అండ్ టోటల్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు టాకోమీటర్ ఉంది, ఇంజన్ టెంపరేచర్ అండ్ ఇక్కడ ఫ్యూయల్. అండ్ సెంటర్లో చూసుకుంటే బిగ్ మీకు టచ్ స్క్రీన్ ఉంది. సేమ్ లైక్ మనకి కియాలో ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టచ్ స్క్రీన్ ఉంది. AC వెంట్స్ అండ్ టోటల్ డిజైన్ అనేది టోటల్ చేంజ్ అయిపోయింది. అండ్ ఈ కొత్త కార్కి న్యూ ఎడిషన్ ఏంటంటే ఈ పైన పానోరామిక్ సన్ రూఫ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అయితే ఇక్కడ సెంటర్ కన్సోల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఈ కార్ది మెయిన్గా మనం ఈ వీడియో అంటే డ్రైవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంట్లో మనకి 1.5 లీటర్ ఇంజిన్ ఉంది. సో ప్రీవియస్ మోడల్ చూసుకుంటే మీకు 1.6 లీటర్ వచ్చేది, కానీ ఇప్పుడేమో మీకు 1.5 లీటర్ వచ్చింది. అయితే పవర్ వచ్చేసరికి ఈ కార్ది మీకు 115 bhp పవర్ ఉంటుంది. అండ్ టార్క్ ఏమో మీకు 250 Nm టార్క్ ఉంది. సో టార్క్ అనేది కొంచెం మనకి ఎర్లీగా వస్తుంది ఈ కార్లో. సో ప్రీవియస్ మోడల్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి టార్క్ అనేది లో ఎండ్లో కొంచెం మంచిగా ఉంది. సో అది ఎలా ఉంటుంది రియల్ టైంలో అనేది చూద్దాం టోటల్గా. సో ఇక్కడ చూసుకుంటే మీకు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్ ప్లస్, స్పోర్ట్ మైనస్. సో ఈ కార్ని మనం మాన్యువల్గా కూడా తీసుకోవచ్చు, లైక్ ప్లస్ మైనస్. అండ్ ఇంకొక అడిషన్ ఏంటంటే దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. సో ఒకవేళ మనకి ఇక్కడ డ్రైవ్ నాబ్ నుంచి కాకుండా ఇక్కడ కూడా మనకి స్టీరింగ్ నుంచి, ప్యాడల్ షిఫ్టర్స్ నుంచి కూడా మనకి గేర్స్ లైక్ మాన్యువల్గా కంట్రోల్ తీసుకోవచ్చు ఈ కార్ని. అండ్ ఇక్కడ మీకు సెలెక్షన్స్ అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ మోడ్స్ అంటే ఇక్కడ మీకు మీడియా కంట్రోల్స్ ఏవైతున్నాయో దానికి మోడ్స్. అండ్ ఇక్కడ కాల్ ఆన్సర్, కాల్ డిక్లైన్ అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్, మాన్యువల్ వైపర్స్ ఉన్నాయి. అండ్ వైర్లెస్ ఛార్జింగ్. సో బేసిక్గా ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. 6 ఎయిర్ బ్యాగ్స్ టాప్ ఎండ్లో. అయితే ఈ కార్ది ఫీచర్స్ కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దీనికన్నా ముందు వీడియో చూడాలనుకున్న వాళ్ళు మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీకు డ్రైవ్ మోడ్ చూస్తాను. సో బేసిక్గా దీంట్లో ఇక్కడ డ్రైవ్ అండ్ ట్రాక్షన్ అని చెప్పేసి ఒక నాబ్ ఉంది. సో దీన్ని మీరు ఇట్లా స్క్రోల్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ డ్రైవ్ మోడ్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు కంఫర్ట్ నుంచి ఈకోకి వచ్చింది. అండ్ ఈకో నుంచి ఇంకోసారి అంటే స్పోర్ట్. సో ఇప్పుడు స్పోర్ట్లో ఉన్నాం. అండ్ ట్రాక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో ట్రాక్షన్ మోడ్స్ అంటే దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు స్నో, మడ్ అండ్ శాండ్ ఇట్లా 3 మోడ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను నార్మల్ స్నోలో ఉంచాను. అండ్ డ్రైవ్ మోడ్ కూడా. అండ్ నౌ లెట్స్ షిఫ్ట్ ఇన్ టు స్పోర్ట్. అండ్ ఇప్పుడు మనం ట్రాక్షన్ కంట్రోల్ ఒకసారి ఆఫ్ చేద్దాం. అండ్ నౌ ట్రాక్షన్ కంట్రోల్ డిసేబుల్డ్. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ది పవర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నా స్విచ్చింగ్ ద గేర్ నాబ్ టు గేర్ D అంటే డ్రైవ్ మోడ్. అండ్ దీంట్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి, డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్. అండ్ ఇప్పుడు మనం పవర్ అయితే చూద్దాం. $60, $80. So you can feel that gear change. 110, 120. So after 120 you can hear continuous beeps. $150, 160. సో చూసారు కదా, 160 వరకు వెళ్ళినప్పటికీ కూడా మనకి కార్ అనేది స్టేబుల్ ఉంది. జనరల్గా SUVస్లో ఎలా ఉంటుంది అంటే మీకు హై స్పీడ్లో కొంచెం రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా ఒక SUV కాబట్టి మనకి ఆబ్వియస్లీ బాడీ రోల్ అనేది హై స్పీడ్లో కొంచెం మనకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. బట్ స్టిల్ ఈ కార్లో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే సస్పెన్షన్ అనేది దీన్ని యాక్చువల్గా సాఫ్ట్ ఉంది. బట్ దీన్ని షాసీ ఏదైతే ఉంటుందో షాసీ అనేది స్టిఫ్ ఉంది. సో ఇంత స్పీడ్ వెళ్ళినప్పటికీ కూడా అసలు మనకి అంత స్పీడ్ వెళ్తున్నట్టు అసలే తెలియట్లేదు. సో దాట్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ ఇక్కడ టార్క్ కూడా చూసుకుంటే ఇప్పుడు నేను డ్రైవింగ్ మోడ్ కూడా చేంజ్ చేశాను ఈకోకి. అండ్ ఇక్కడ స్క్రీన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. అండ్ టార్క్ ఏమో మీకు టార్క్ కూడా లో ఎండ్లో వస్తుంది. అంటే 1500 RPMలో మీకు టార్క్ అనేది ఇన్స్టెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఇది గోస్ అప్ టు 2750. సో 2750 RPM వరకు మీకు ఆ టార్క్ అనేది బ్యాండ్ అనేది కంటిన్యూ అవుతుంది లో ఎండ్లో. సో ఇన్స్టెంట్ ఓపెన్ చేయగానే మీకు టార్క్ అనేది వస్తుంది. సో దాట్ ఈజ్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్. సో మనకి 1.5 లీటర్ వచ్చినప్పటికీ కూడా పవర్ అనేది చాలా బాగుంది. కానీ ఈ స్పీడ్ కూడా ఎలా ఉంటుందంటే లీనియర్గా ఉంది, ఒకటేసారి పంచి కాకుండా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు హ్యుండైదే
నేను దీనికన్నా ముందు నేను i20 కార్ చేశాను. సో i20 ఏంటంటే పవర్ అనేది ఇన్స్టెంట్గా చాలా జనరేట్ అయిపోతుంది, అంటే టార్క్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. బట్ ఇది ఏంటంటే కొంచెం లీనియర్గా వెళ్తుంది. డిఫరెన్స్ ఏమొస్తుందంటే దీని బాడీ వెయిట్. సో ఇది ఎస్యూవీ కాబట్టి దీని వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్ సెడాన్ కానీ ఇప్పుడు వర్నా తీసుకోండి, వర్నా కానీ హ్యాష్ బ్యాగ్స్ కానీ i20 ఏది తీసుకున్నా కానీ అవి లైట్ వెయిట్ ఉంటాయి. ఇదేమో కొంచెం హెవీ వెయిట్ వచ్చేసరికి మీకు కొంచెం పవర్ అనేది లీనియర్గా వస్తుంది, మరీ అంత హెవీగా అంత ఫాస్ట్ టైం రాదు. సో బేసిక్ 1.5 లీటర్ కాబట్టి మనము డీసెంట్ అమౌంట్, అంటే మనకి క్రూజింగ్ చేసుకోవడానికి ఎంత అయితే మనకు కావాలో సో ఆ స్పీడ్ వరకు అయితే మనకైతే ఈజీగా మెయింటైన్ చేసుకోగలం. అండ్ ఇందాక మీకు చూపించినట్టు 160 వరకు ఈజీగా వెళ్తుంది. సో ఇదైతే మీకు పవర్ గురించి. అండ్ పెద్దగా మనకి కంఫర్ట్ వీటిలలో ఈ చేంజ్ మాత్రం ఓన్లీ మనకి ఎకనామీ అండ్ కొంచెం స్లైట్ చేంజెస్ మాత్రం ఉన్నాయి. సో ఇప్పుడు ఈకోలో వెళ్ళినప్పుడు కొంచెం మనకి ఫ్యూయల్ సేవింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదైతే మనకి దీని గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి పవర్ అయితే నేను చెప్పాను. సో సస్పెన్షన్ అయితే చూసుకుంటే సస్పెన్షన్ అయితే సాఫ్ట్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ. లైక్ నేను ఆల్రెడీ దీనికన్నా ముందు కొంచెం కార్ని టెస్ట్ చేశాను, అయితే సస్పెన్షన్ అనేది సాఫ్ట్ ఉంది. మరి ఇప్పుడు సస్పెన్షన్ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా సస్పెన్షన్ మరీ హార్డ్ ఏం లేదు, సాఫ్ట్ ఉంది. అంటే మన ఇండియన్ రోడ్స్కి ఎలాగైతే ఉండాలో సో అలాంటి సస్పెన్షన్ అయితే దీంట్లో ఉంది. సో ఈ షాసీ అనేది స్టిఫ్ ఉండడం వల్ల మనకి హైవేలో కొంచెం హై స్పీడ్స్ వెళ్తాం కదా, సో అప్పుడు స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ యాక్చువల్లీ బెస్ట్ థింగ్. దీంట్లో షాసీ అనేది స్టిఫ్ ఇచ్చి సస్పెన్షన్ సాఫ్ట్ ఇవ్వడం అనేది ఏంటంటే టోటల్గా రైడింగ్లో మీకు చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కదా, సో ఇట్స్ వెరీ సాఫ్ట్, మరీ అంత జర్క్స్ లాంటివి అయితే ఏమైతే లేవు. బ్రేక్స్, సో బ్రేక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా చూసుకుంటే మనకి 2 డ్రమ్ 2 డిస్క్ ఉంటుంది జనరల్గా. సో దీంట్లో మనకి 4 డిస్క్ వచ్చింది. సో ఈ టాప్ మోడల్ తీసుకుంటే మీకు 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ డిస్క్ బ్రేక్స్ కూడా వర్కింగ్ వెరీ ఫైన్, అంటే మంచిగా వర్క్ చేస్తున్నాయి. స్పీడ్లో వెళ్ళి బ్రేక్ చేసినప్పుడు కూడా మనకి మరీ ఒకటేసారి బ్రేక్ చేసినట్టు కాకుండా మంచిగా డీసెంట్గా స్లో అయిపోతుంది వెహికల్ అయితే. సో బ్రేక్స్ వైజ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ కంఫర్ట్ వైజ్ అయితే కంఫర్ట్ అయితే ఇస్ వెరీ గుడ్. టోటల్గా మన కార్ ఎక్కడ చూసినా కానీ టోటల్ ప్రీమియంగా ఉంది. సో అసలు ముందు క్రేటా నుంచి కంపేర్ చేసుకుంటే ఈ క్రేటాకి అయితే టోటల్గా డిఫరెన్స్ ఉంది. అంటే కార్స్ అయితే రెండు, అంటే పాత మోడల్ ఈ మోడల్ రెండు పక్క పక్కన పెడితే అది వేరే కార్ ఇది వేరే కార్ లాగా ఉంటుంది. నేమ్ అయితే ఒకటి అండ్ ఇంజన్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్ ఇది ఆటోమేటిక్ ఉంది కదా, సో ఈ ఆటోమేటిక్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ చేంజ్ అవుతుంది కదా, గేర్ చేంజ్ అయితే మీకు ఫీల్ చేస్తారు. ఎందుకంటే CVT ఒకవేళ గేర్ బాక్స్ ఉందనుకోండి, CVTలో మీకు గేర్ చేంజింగ్ అనేది తెలియదు. బట్ ఈ కార్లో మీకు గేర్ షిఫ్ట్ అనేది తెలుస్తుంది. లైక్ ఇప్పుడు థ్రాటిల్ ఇచ్చాను అనుకోండి, గేర్ షిఫ్ట్ అయ్యేది నాకు ఇక్కడ తెలుస్తుంది, అంటే ఒక చిన్న జర్క్ టైప్ వస్తుంది. అండ్ ఇన్ కేసు మీరు మాన్యువల్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు ఇక్కడ గేర్ నాబ్లో ఇక్కడ డీ పక్కన అంటే స్పోర్ట్ ఇట్లా షిఫ్ట్ చేసి ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉంది, స్పోర్ట్ మోడ్లో ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇప్పుడు పవర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ స్పోర్ట్స్ మోడ్లో యాక్చువల్లీ వర్కింగ్ ఉంది, కానీ ఇంకా కావాల్సిన మాన్యువల్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే మీకు స్పోర్ట్ మైనస్ అవుతుంది, అంటే గేర్ అనేది ఒక డౌన్ అయింది. ఇది 6 స్పీడ్ వరకు ఉంది, నవ్ ఇట్స్ ఇన్ 3. అండ్ ఒకవేళ హై గేర్కి వెళ్ళాలనుకుంటే ఫ్రంట్కి టిల్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ 4. అండ్ ఇప్పుడు 5 అయితే చేంజ్ అవ్వట్లేదు. సో స్లోగా ఉన్నప్పుడు చేంజ్ అయితే లేదు, సో మరీ అంత ఎఫెక్టివ్ అయితే లేదు. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు గేర్ నాబ్ దగ్గర కాకుండా కూడా మీరు ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ దగ్గర కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్ ఇస్తాడు ప్లస్ ఇస్తాడు మైనస్ ఉంది కదా, సేమ్ థింగ్ ఇక్కడ గేర్ నాబ్ దగ్గర మీకు ఎలా అయితే ప్లస్ మైనస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు ఒక గేర్ డౌన్ చేయాలనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, గేర్ అనేది డౌన్ అయిపోయింది. అండ్ సేమ్ థింగ్ ఒక గేర్ అప్ చేయాలనుకోండి, ప్లస్ వస్తుంది, గేర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ గేర్ షిఫ్ట్స్ కూడా ఈ ప్యాడల్ షిఫ్ట్ కానీ ఈ మాన్యువల్ది ఎలా ఉంటుందంటే కొంచెం డిలే ఉంది, లైక్ మరీ అంత ఎఫెక్టివ్ అంత ఫాస్ట్ ఏం లేదు. సో దిస్ ఈజ్ 4. ఇప్పుడు చూడండి నేను 5 వేస్తాను. అయితే ఇప్పుడు గేర్ షిఫ్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మాన్యువల్ చేసినప్పుడు ఇన్స్టెంట్ రెస్పాన్స్ లేదు, బట్ లిటిల్ బిట్ డిలే. అండ్ ఇది కూడా ఒకవేళ మన మాన్యువల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి 4th కానీ 3rd గేర్కి వస్తాను, ఇప్పుడు డౌన్ అవ్వట్లేదు చూడండి. సో దానికి ఇంజన్ RPM లెవెల్స్ ఎంత ఉందో ఈ RPM లెవెల్స్ని చూసుకొనే అది డౌన్ అవుతుంది. సో మనం ఎంత ఇన్పుట్ ఇచ్చినా కానీ ఆ ఇంజన్ ఎంత ఉన్నాయో దానికి బేస్ చేసుకొని అవి చేంజ్ అవుతున్నాయి. సో మన మాన్యువల్ ఎంత ఇచ్చినా కూడా అది తీసుకోవట్లేదు. ఒకవేళ నేను ఆటోమేటిక్గా గేర్ ఒకటి చేంజ్ చేయలేను అనుకోండి, అది ఆటోమేటిక్గా గేర్ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం గేర్ 2లో ఉన్నాము, సో నేను ఒకవేళ గేర్ 2లోనే వెళ్ళాలి అనుకున్నాను, పవర్ ఎక్కువిస్తే నాకు ఓన్లీ గేర్ 2లోనే హయ్యర్ RPMలో వెళ్ళాలనుకున్నప్పుడు అలా జరగదు ఈ కార్లో. ఒకవేళ హయ్యర్ RPM ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా 2nd గేర్ నుంచి 3rd గేర్ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మాన్యువల్ ఏం చేంజ్ చేయట్లేదు, షిఫ్ట్ అయిపోయింది 3కి.
సో నేను రెస్పాన్స్ ఇవ్వకుండా కూడా ఇది ఆటోమేటిక్గా గేర్ అనేది ఒకటి అప్ చేసేసుకుంటుంది. అండ్ గేర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది, బట్ గేర్ అప్ షిఫ్ట్స్ మాత్రం మనము ఇన్పుట్ ఇవ్వక ముందే చేంజ్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మీకు ట్రాన్స్మిషన్ అయితే ఇలా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మైలేజ్. సో మైలేజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ మన దగ్గర. సో మైలేజ్ చూసుకుంటే ఈ కార్ది మైలేజ్ మనకి 14 నుంచి 16 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, క్రేటా అది. సో బేసిక్గా హుండైలో ఏ కార్ కూడా చూసుకున్న మైలేజ్ అయితే ఇంతే ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో చూసుకుంటే కూడా ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ చూపిస్తుంది. సో ఇక్కడ జనరల్గా చూసుకుంటే ఇక్కడ 8.5 లీటర్స్ పర్ లీటర్ అని చెప్పి చూపిస్తుంది. సో మైలేజ్ అయితే అసలు ఈ కార్ గురించి మీరు మైలేజ్ గురించి వస్తా అంటే దీనిలో మైలేజ్ అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో బేసికలీ ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ అయితే మనం ఈ కార్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇన్ కేస్ మైలేజే మీ మెయిన్ ప్రయారిటీ అయితే యూ హ్యావ్ టు సీ ఫర్ అదర్ కార్స్. ఈ కార్లో మాత్రం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అసలు చాలా కష్టం. ఎందుకంటే నేను ఆల్రెడీ వెహికల్ రైడ్ చేస్తున్నప్పటి నుంచి మైలేజ్ అనేది చాలా డ్రాప్ అయిపోతుంది. సో పవర్ కూడా అలానే ఉంది. సో అంత పవర్ యూజ్ చేసినప్పుడు ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్. సో స్టీరింగ్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే స్టీరింగ్ అనేది చాలా లైట్ ఉంది. అంటే మనకి ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మనకి ఎంత లైట్ ఉండాలో అంత లైట్ ఉంది. బట్ ఎప్పుడైతే మనం హై స్పీడ్స్ వెళ్తున్నామో హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు కొంచెం స్టీరింగ్ అనేది స్టిఫ్ అయితే చాలా బాగుంటుంది. సో బేసిక్గా దీనిలో పవర్ స్టీరింగ్ ఉంది, అయితే చాలా లైట్ ఉంది. సో కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు స్టిఫ్ అయిపోతే చాలా బాగుంటుండే, బట్ అదైతే జరగట్లేదు. సో స్టిల్ ఇట్ ఇస్ లైట్. మనం 130, 140, 150 అంత స్పీడ్ వెళ్ళినప్పటికీ కూడా మీకు లైటే ఉంటుంది స్టీరింగ్, మరి అంత హెవీ అయితే ఏమి ఉండదు. సో ఇన్ కేస్ ఒకవేళ హెవీ ఉంటుంది అనుకోండి, మీకు హైవే స్పీడ్ స్టెబిలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో ఇదైతే మీకు స్టీరింగ్ గురించి అండ్ రెగ్యులర్ ఇవన్నీ ఫంక్షన్స్. సో అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, అసలు ఈ కార్ ఎవరు కొనాలి అని అంటే, సో హ్యుండై అయితే మనకి ఎక్కడంటే అక్కడ సర్వీస్ అయితే దొరుకుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ ప్లేసెస్ దొరుకుతుంది. సో సర్వీస్ ఒకటి మెయిన్ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ మెయిన్గా చాలామంది కొనేది కూడా ఈ పానోరమిక్ సన్ రూఫ్ గురించి. సో ఈ సన్ రూఫ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్, ఎందుకంటే ఇలాంటి సెగ్మెంట్లో ఇంత పెద్ద సన్ రూఫ్ ఈ కార్కి మాత్రమే ఉంది. అండ్ వేరే చూసుకుంటే వేరే ఇంకా దీనికన్నా చాలా పెద్ద పెద్ద కార్లలో ఉన్నాయి. లైక్ ఎంజీలో చూసుకుంటే ఎంజీ హెక్టార్లో కానీ అలాంటి వీటిలో పెద్ద పెద్ద సన్ రూఫ్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి ఎస్యూవీలో వాళ్ళు ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్, ఎందుకంటే దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ ఇప్పుడు సెల్టోస్ ఉంది. సెల్టోస్లో చిన్నది ఉంది. సో దాని నుంచి ఫీచర్స్ చూసుకుంటే కూడా చూసుకుంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ కొంచెం ప్రీమియంనెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఒక హెడ్సప్ డిస్ప్లే అనేది ఈ కార్లో మిస్సింగ్ ఉంది. సో సెల్టోస్లో మీకు హెడ్సప్ డిస్ప్లే ఉంది, దీంట్లో లేదు. అండ్ సేమ్ థింగ్ మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, డ్రైవింగ్ సెలెక్షన్స్, అండ్ ఇంకా మీకు ఆటోమేటిక్ హోల్డ్ ఉంది దీంట్లో. అంటే మీకు హిల్ అసిస్ట్ అనమాట. అంటే ఇంక్లైన్డ్ ఏరియాస్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ యాక్సిలేటర్ వదిలేస్తే మీకు కార్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోదు. సో అదొకటి మీకు ఆటోమేటిక్ హిల్ అసిస్ట్ ఇలా ఇదవుతుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కూల్, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే చూస్తుండే కదా. సో హ్యాండ్ బ్రేక్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ మనకి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ అనమాట. సో జస్ట్ ఇలా మనం పుల్ చేయగానే హ్యాండ్ బ్రేక్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనము హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసినప్పుడు మనం పార్కింగ్లో తెచ్చి డ్రైవ్ చేసి మూవ్ చేయగానే ఆటోమేటిక్గా పార్కింగ్ బ్రేక్ కూడా డిసేబుల్ అయిపోతుంది. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినప్పటి నుంచి. సో ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు ఆఫ్ ఉంది, ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్. సో స్టెబిలిటీ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో ఇదైతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి నాకు తెలిసి మీకైతే అర్థమైంది అనుకుంటా. సో ఈ వెహికల్ డైనామిక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇదైతే ఈ కార్ గురించి. అండ్ మీ అందరికీ ఇప్పుడు కావాల్సింది ప్రైసింగ్ గురించి. ఈ కార్ ప్రైస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 20.8 lakhs ఉంది ఆన్ రోడ్. సో ఈ ప్రైస్ కూడా మీకు మీరున్న ప్లేస్ టు ప్లేస్ కూడా డిఫరెన్స్ అవుతుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అండ్ కార్ బుకింగ్ చేసుకోవాలన్నా కూడా షోరూమ్ డీటెయిల్స్ నేను కింద ఇస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, దే విల్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. సో నాకు తెలిసి కార్ గురించి అయితే మొత్తం అయితే కవర్ చేసిన అనుకుంటున్నా. సో ఇదైతే హ్యుండై క్రేటా 2021 BS6 మోడల్ గురించి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు వస్తూనే ఉంటుంది. సో ఏదన్నా ఒక వీడియో ఎవరికన్నా యూజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో డూ సపోర్ట్ మై ఛానల్. అండ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టా ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.